తీవ్ర తుఫానుగా మారింది మోంతా ప్రభావంతో బంగాళాఖాతంలో అల్లకల్లోలం ఏర్పడింది. మచిలీపట్నంకు 230 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైంది. అయితే గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. ఉవ్వెత్తున అలలు అన్ని కూడా ఎగిసిపడుతున్నాయి. తుఫాన్ కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రమాదంలో యానం ప్రాంతం ఉంది. అయితే దానికి రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇండియన్ నేవీ సహాయక చర్యల్లో ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రజలు బయటికి రావద్దంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. 100కు పైగా రైళ్లు, పలు విమాన సర్వీసులన్నీ కూడా రద్దు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. వెంకట్, ఎలా ఉంది పరిస్థితి? మోంతా తుఫాన్ ప్రభావం చాలా ఎక్కువగానే కనిపిస్తోన్నట్టుగా ఉంది. రాత్రి నుంచి కూడా ఈ మోంతా తుఫాన్ ప్రభావం అనేది తీవ్ర స్థాయిలో మొదలైంది. మొత్తం కూడా ఇప్పుడు ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం తీవ్ర వర్షాలు పడుతున్నాయి. అదేవిధంగా అటు వైజాగ్ లో కూడా 110 నుంచి 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. అటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు వెదర్ మాడ్యూల్స్ లో కూడా ఈ వర్షపాత తీవ్రత అనేది చూపిస్తున్నారు. ఇక ఇటు ఉభయ గోదావరి జిల్లాలో ఉండి నియోజకవర్గం కానీ అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కానీ ఈ వర్షపాతం అనేది చాలా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ వర్షపాతం మరింత పెరిగే అవకాశం ఉందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఇటు విజయవాడ నగరంతో పాటుగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా అలాగే గుంటూరు జిల్లా వ్యాప్తంగా కూడా ముఖ్యంగా పల్నాడు జిల్లా మినహాయించి ఉమ్మడి గుంటూరు జిల్లా కాకుండా గుంటూరు పార్లమెంటు పరిధిలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది అనే అభిప్రాయాలు కూడా అనే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. దీంతో అటు రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తమయ్యాయి. ఇక అటు యానాం పరిధిలో అయితే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆర్మీ నేవీ బృందాలు కూడా రంగంలో దిగి సహాయ చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఇక ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వర్షాలు అంటే నెల్లూరు, ప్రకాశం, తిరుపతిలోని కొన్ని ప్రాంతాలు అలాగే విశాఖ నగరం, అనకాపల్లి జిల్లాలపై భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే విశాఖ నగరంలో భారీ వర్షాలు పడుతున్నాయి. అలాగే అటు గాలుల తీవ్రత కూడా 40 కిలోమీటర్లకు పైగా ఉండే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే సమయంలో ఎటువంటి ప్రళయం ఉండబోతుంది, ఏ విధమైన వర్షాలు పడబోతాయి అనేది కాస్త ఆందోళన కలిగించే అంశం. అటు రాయలసీమ జిల్లాల్లో కూడా కాస్త ప్రభావం ఎక్కువగానే ఉంది. తూర్పు కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, తూర్పు అన్నమయ్య అలాగే చిత్తూరు జిల్లాల్లో రాత్రంతా కూడా తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఇక ఈ రోజు వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే మొత్తం 11 జిల్లాల్లో ఈ అకస్మాత్తుగా వరదలు వచ్చే ప్రమాదం కూడా ఉందని రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. నార్మల్ గా వర్షాలు పడితే తీసుకునే చర్యలు వేరే, ఇప్పుడు తుఫాన్ అండ్ అలాగే ఇంత ప్రభావంతో వస్తుంది కాబట్టి సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోబోతున్నారు? ముందుగా ఆల్రెడీ చాలా మందిని వేరే వేరే ప్లేసెస్ కి తరలించినట్లుగా తెలుస్తుంది మనకి. ఈ కాకినాడ జిల్లాలో కానీ ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ తీర ప్రాంతాల్లో ఎక్కువగా తుఫాను తీరం దాటి ప్రాంతాల్లో ఎక్కువగా సహాయ చర్యలు అనేవి చేపట్టడం జరిగింది. ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు. ఆస్తి నష్టం అనేది తుఫాన్లు వచ్చినప్పుడు గాలుల తీవ్రత కారణంగా లేదా వర్షాల తీవ్రత కారణంగా సహజంగా జరుగుతుంటది. కానీ ఈ ప్రాణ నష్టం జరగకుండా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. అలాగే వైద్య శిబిరాలను కూడా ఎక్కడ తుఫాను పునరావాస కేంద్రాలతో పాటు వైద్య శిబిరాలను కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే కొన్ని చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కొత్త విద్యుత్ స్తంభాలను కూడా ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే తణుకు అలాగే కొన్ని ప్రాంతాలకు రాష్ట్ర ప్రభుత్వం తరలించడం జరిగింది. ఇక మరికొన్ని ప్రాంతాల్లో కూడా అటు ప్రజలకు ఇబ్బంది రాకుండా ఇటు వాటి నిత్యావసర సరుకుల్ని అదేవిధంగా మరికొన్ని సామాన్లను కూడా అందించడం జరిగింది. ఇప్పటికి 25 కేజీల బియ్యం కూడా కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేస్తున్నారు. అలాగే కృష్ణా జిల్లాలోని తీర ప్రాంతాల్లో కూడా ఇప్పటికే వర్షం ప్రభావంతో పాటు గాలుల ప్రభావం కూడా తీవ్రంగా ఉండటంతో ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇటు జిల్లాకు నియమించినటువంటి ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో అమ్రాపాలి చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు. అటు రాయలసీమ జిల్లాల్లో కూడా అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. ఎందుకంటే రాయలసీమ జిల్లాలో వరదలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కడప అలాగే కర్నూలు, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లో ఎక్కువగా వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా అప్రమత్తమయ్యారు. ఇక నెల్లూరు నగరంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు కావలి, నెల్లూరు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఎక్కడికక్కడ పరిస్థితి కూడా కాస్త ఆందోళన కలిగించే విధంగానే ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అయితే అందుతున్నాయి. సో ఇది ఎప్పటి వరకు ఉండనుంది? ఎప్పుడు తీరం దాటనుంది? ఎప్పుడు కొంచెం వర్షాలు తగ్గి నార్మల్ లైఫ్లోకి ఎప్పుడు రాగలరు? అండ్ అలాగే స్కూల్ హాలిడేస్ కూడా పొడిగించే అవకాశం ఉందని చెప్తున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది?
ఈ రోజు రేపు తీవ్ర ప్రభావం ఉండే అవకాశం ఉంది. క్రమంగా ఎల్లుండి నుంచి అంటే గురువారం నుంచి కాస్త తగ్గే అవకాశం ఉంది. ఈ వారం మొత్తం కూడా అక్కడక్కడ చెదురుమదురుగా వర్షాలు పడటం లేదా భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడటం కూడా మనం చూడవచ్చు. సాధారణంగా గతంలో వర్షం పడితే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వర్షాలు అలా మూవ్ అవుతూ ఉండేవి. కానీ ఇప్పుడు మాత్రం పడిన చోటే భారీ వర్షాలు పడటం ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. దానికి తోడు ఈ తుఫాను ప్రభావం కారణంగా ఎప్పుడు ఎక్కడ వర్షం పడుతుందో కూడా అంచనా వేయడం కష్టంగా ఉంది. పడుతుంది అనుకున్న చోట పడకపోవడం, అలాగే పడదాం అనుకున్న చోట తీవ్ర స్థాయిలో వర్షం పడటం ఇవన్నీ కూడా సహజంగా చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ తుఫాను ప్రభావం అనేది ఈ వారం రోజులు, ఇంకా 4 రోజులు 5 రోజులు కూడా స్వల్పంగా కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఎల్లుండి మధ్యాహ్నం వరకు కూడా ప్రభావం కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ వెంకట్. చూస్తూ ఉన్నాము మోంతా తుఫాన్ ప్రభావంతో మొత్తం అల్లకల్లోలంగా మారిపోయినాయి కొన్ని ప్లేసులు అయితే. సో అక్కడ ప్రభుత్వం అధికారులను పంపించి అక్కడ నావీ సిబ్బంది కానివ్వండి, లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుని ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారో, ఇబ్బంది పడుతూ ఉన్నారో, అండ్ అలాగే శిథిలావస్థకు వచ్చిన ఇళ్లలో ఉన్నారో, లేకపోతే అలాంటి ప్లేసెస్లో ఉన్నారో, ముఖ్యంగా మత్స్యకారులు కానివ్వండి, సముద్ర తీర ప్రాంతం దగ్గరలో ఉండే వాళ్ళని కానివ్వండి, వీళ్ళందరినీ కూడా ఆల్రెడీ వేరే ప్రాంతాలకు తరలించారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ప్రతి దగ్గర కూడా ప్రతి ప్లేస్లో స్పెషల్ అలర్ట్స్ అయితే జారీ చేస్తూ ఉన్నారు.